40% ఓట్ శాతం వాళ్ళకు ఆయనకు వచ్చింది. అంటే వాళ్ళందరూ కూడా ఏ రకంగా వాళ్ళని ఆకట్టుకోగలిగారో ఆ ఓట్ బ్యాంక్ షేర్ ఇంకా అలాగే ఉండిపోయింది. అది ఇంకా పెంచుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మత మార్పులు ఘోరంగా జరుగుతూ ఉన్నాయి. సో దానికి అటువైపు ఏమైనా ఛాన్స్ లేవా? ఎందుకంటే మీరు ఒక కూటమి ప్రభుత్వం ఏంటంటే నెక్స్ట్ కూడా మనమే అనే ఒక ఊహల్లో బతుకుతున్నారు. బట్ అక్కడ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గ్రౌండ్ లెవెల్ ఏం చేయాలో చేస్తా ఉన్నారు. సో మీరు ఇంకా ఎలా అంటారు? 11 కాదు 1 వస్తుంది ఎలా అంటారు? జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన పార్టీ లాగా అటువంటి విధ్వంసకరమైనటువంటి కుట్రలు చేసే నేచర్ మా కూటమి పార్టీలకి లేదు, అవసరం లేదు. మేము ఎందుకు ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ తో చెప్తున్నానంటే మేము డెవలప్మెంట్ ఇప్పుడు ఎంత కాలం మీరు అన్నారు నిజమే 40% ఓట్ బ్యాంక్ ఉంది అని. అది రాజశేఖర రెడ్డి గారి నుంచి వచ్చి కొంతవరకు వచ్చి ఉండొచ్చు, లేదంటే ఈయనకంటూ కొంత ప్రతి ఒక్కరికి ఉంటారు కదా. రావణాసురుడు కూడా ఇప్పుడు మనం చూడట్లేదా, రావణాసురుడు కూడా ఫ్యాన్స్ ఉంటారు. అంతెందుకు ప్రతి సినిమాలో విలన్ కి కూడా ఫ్యాన్స్ ఉంటారు. ఫ్యాన్స్, సింపథైజర్స్, ఓటర్లు ఓకే అది ఉంటుంది. కాకపోతే ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే ప్రజలకి మేము డెవలప్మెంట్ అదే చెప్తున్నాం. మీరు ఏదో మీకున్నటువంటి ఒక అభిమానాన్ని పక్కన పెట్టి నిజంగా మీ పిల్లల భవిష్యత్తు బాగా ఉండాలి అంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఆ రాష్ట్ర అభివృద్ధికి అడ్డుకట్ట వేసేటటువంటి వాళ్ళని దూరంగా పెట్టండి మేము ప్రజలకు అదే చెప్తూ ఉంటాం. ఇక క్రిస్టియన్ అంటారా, ఆయన మొదటి నుంచి కూడా వాళ్ళ కుటుంబం అంతా కూడా ఆ క్రిస్టియన్ అంటే రాజశేఖర రెడ్డి నుంచి ఆయన 7 కొండలు 2 కొండలు చేస్తానని చెప్పిన అన్నప్పుడే భగవంతుడు సరే ఎందుకు ఊరుకుంటారు మామూలుగా ఎవరైనా సరే సమాధానం చెప్పుకుని మనం అనకూడదు ఇంకా అలాంటి దాని గురించి. కానీ ఇప్పుడు ఈయన కూడా చాలా సార్లు ఈ గుళ్ళు ఇందాక చెప్పాను కదా, అందుకేనేమో అసలు ఇంతమంది మరి హిందువుల మనోభావాలు గాయపడి శాపనార్థాలు పెట్టారు. నాతో సహా నేనే చెప్తున్నాను, నేను ఎన్ని 100 సార్లు పెట్టుంటానో ఏడ్చుకుంటూ ఇటువంటి హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వం వద్దురా భగవంతుడు ఇంకోసారి మేము ఇలా మా మనోభావాలు దెబ్బతినకూడదని. మరి అవంతా తగులుతాయి కదా. ఇప్పటికైనా చెప్తున్నా మత ప్రాతిపదికన డెవలప్మెంట్ అనేది ఈ రాష్ట్రం అనే కాదు ఇప్పుడు కేంద్రంలో సరే ఎక్కడ మత ప్రాతిపదికన అనేది ఉండకూడదు. దీనికి ఈ తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పుకోవాలి. కాంగ్రెస్ బేసిక్ గా ఒరిజినల్ వీళ్ళందరూ ఆ పిల్లలే కదా, పిల్ల కాంగ్రెస్ కాంగ్రెస్ భావజాలం ఎలా ఉంటుందని అంటే సంతుష్టీకరణ, ముస్లిం సంతుష్టీకరణ. ఈ సంతుష్టీకరణ తోటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కర్ణాటక చూడండి, ఇక్కడ తెలంగాణలో కూడా మామూలు వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు, రిజర్వేషన్ ని మార్చేస్తూ ఉంటాము, ముస్లింలకి రిజర్వేషన్ బీసీలకి ఇచ్చేస్తూ ఉంటాము, లేదా ఇస్లాం లోకి కన్వర్ట్ అయినటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలకి ఆ రాజ్యాంగం వాళ్ళకి వచ్చినటువంటి హక్కులను కూడా ఇస్తాము అని. కానీ కాన్స్టిట్యూషన్ లో ఎక్కడా లేదు. వన్ థింగ్ చాలా స్పష్టంగా మన రాజ్యాంగం ఏం చెప్తుందనంటే మత ప్రాతిపదికన ఎవ్వరికి రిజర్వేషన్లు లేవు, ఉండవు. అంబేద్కర్ గారు కానివ్వండి, మిగతా అప్పట్లో రాజ్యాంగ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెనుకబడినటువంటి వర్గాలను చూసి లేదంటే వాళ్ళకున్న సోషియో ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ ని చూసి ఆ బ్యాక్వర్డ్నెస్ ని చూసి ఈ రిజర్వేషన్ సిస్టమ్ ని తీసుకుని వచ్చారు. దానికి ఇప్పుడు వీళ్ళ ఓటు బ్యాంక్ కోసం అని చెప్పనని మైనారిటీ అపీజ్మెంట్ మత సంతుష్టీకరణ కోసం అని చెప్పనని మేము రిజర్వేషన్ మతం మారినా కూడా ఇవ్వాలి. ఇప్పుడు దళిత క్రిస్టియన్ ఆంధ్రలో అది జరుగుతుంది. అసలు రాజ్యాంగంలో ఎక్కడ ఉందండి దళిత క్రిస్టియన్? ఉంటే క్రిస్టియన్లు ఉంటారు, ఉంటే వ్యక్తిగతంగా మేము చెప్తున్నాం బీజేపీ స్టాండ్ చాలా క్లియర్. వ్యక్తిగతంగా ఎవరైనా ఏదైనా మతాన్ని ఆచరించవచ్చు, కానీ ఎవరైనా ఫోర్స్ఫుల్ గా లేదంటే ప్రలోభ పెట్టి మీకు అది ఇస్తాం ఇది ఇస్తామని మతం మార్పిడి అనేది తప్పు ఒకటి. రెండోది మీరు మతం మారారు మీ ఇష్టంతో మీరు మతం మారండి, కానీ దానికి మళ్ళీ రాజ్యాంగ పరంగా వచ్చే మీకు హక్కులు కావాలంటే కుదరదు. ఎందుకంటే మతం అనేది నీ వ్యక్తిగత స్వేచ్ఛ. కానీ రాజ్యాంగంలో ఉన్నటువంటి కులాల ప్రాతిపదికన రిజర్వేషన్ ఏదైతే చేశారో ఇందాక మనం చెప్పుకున్న వర్గాల ప్రకారం దానికి మతానికి సంబంధం లేదు. సో దళిత క్రిస్టియన్ అంటే ఉంటే దళితులు ఉంటారు, లేదా క్రిస్టియన్లు ఉంటారు. దళితులకు రాజ్యాంగబద్ధంగా వచ్చేటటువంటి ఆ దళితుల్లో ఉన్నటువంటి హిందూ అంటే ఎవరైతే ఉంటారో హిందువులే. ఎందుకంటే దాంట్లో దళితుల్లో మళ్ళీ ముస్లింలు లేరు, రాజ్యాంగ పరంగా క్రిస్టియన్లు లేరు. ఒకవేళ మీరు క్రిస్టియానిటీలోకి మారిపోయారు దెన్ మీరు క్రిస్టియన్ బీసీ కింద అయిపోతారు కదా, అంటే ఆ కేటగిరీలోకి వెళ్ళిపోతారు. కోర్టు తీర్పు ఇచ్చింది. అయినా సరే ఇక్కడ ఇందా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ఇదంతా వైసీపీ ఒక ప్లాన్ అన్నమాట. అతను జోసెఫ్ లాంటి వాళ్ళని తీసుకొని వచ్చి ఒక ప్రోపగండా అంటే ఏర్పాటు చేసుకుని సృష్టిస్తూ ఈ విధంగా అందరినీ పోలరైజ్ చేయాలి, లేదంటే మిగిలిన మెజారిటీ వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్ళాలి, వాళ్ళ ఓటు బ్యాంక్ తద్వారా తను అధికారాన్ని సంపాదించుకోవాలనేది ఒక పెద్ద కుట్ర జరుగుతుంది.
ఈ కుట్రని బీజేపీ ఎప్పటికీ కూడా సహించదు. భారతీయ జనతా పార్టీ దీనికోసం కూటమిలోనే అయినా సరే మేము అదే చెప్తున్నాం. ప్రభుత్వానికి కూడా మేము చాలా స్పష్టం చేసాం ఎన్డీఏ మా ప్రభుత్వానికి, బీజేపీ ఎప్పటికీ దళిత క్రిస్టియన్ అనేది సమస్య లేదు. హిందూ దళితులు కానివ్వండి, అది ఎస్సీలు కానివ్వండి, ఎస్టీలు కానివ్వండి, బీసీలు కానివ్వండి, అందులో ఉన్నటువంటి హిందువులకి ఉన్నటువంటి ఆ హక్కుని ఇంకెవరైనా బలవంతంగా తీసుకుంటామంటే మేము చూస్తూ ఊరుకోం. మేము ఖచ్చితంగా దాన్ని అడ్డుపడతాము. హిందువులకి దళితులకి రావాల్సినటువంటి హక్కులు జెన్యూన్ గా వాళ్ళకే ఉండాలి. ఇంకెవరో మతం మారిపోయి వాళ్ళకు వాటా కూడా వీళ్ళు లాగేసుకుంటాము అని చెప్పనంటే దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్యాంగం ఒప్పుకోదు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా బీజేపీ ఏది చెయ్యదు.